నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. మాదాపూర్లోని కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం సాయంత్రం వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తుమ్మడికుంట ఎన్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలు హైడ్రా, జిహెచ్ఎంసీ, టౌన్ లైనింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. తుమ్మడికుంటలోని అనధికార నిర్మాణాల్లో కన్వెన్షన్ ఒకటి, అందుకే కూల్చివేతలు అని ఆయన క్లియర్గా వివరించారు. కన్వెన్షన్ నిర్మాణాల కోసం ఉపయోగించిన భూమి తుమ్మడికుంట చెరువులోని ఎన్టీఎల్లో 1 ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో కన్వెన్షన్ నిర్మించారు. ఈ నిర్మాణానికి జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం కన్వెన్షన్ ప్రయత్నించింది. సంబంధిత అధికారులు బీఆర్ఎస్కు అనుమతించలేదు. తుమ్మడికుంటపై 2014లో హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ తర్వాత కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్ళింది. చట్టబద్ధంగా ఉండాలని గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. 2017లో ఎన్టీఎల్ సర్వే నివేదికపై కేసు పెండింగ్లో ఉంది. కన్వెన్షన్కు సంబంధించి ఇప్పటి వరకు ఏ కోర్టు స్టే ఇవ్వలేదు. ఎన్టీఎల్ బఫర్ జోన్కు సంబంధించి కన్వెన్షన్ తప్పుదోవ పట్టించి వాణిజ్య కార్యక్రమాలు సాగించింది అని రంగనాథ్ వివరించారు. కన్వెన్షన్ కూల్చివేతలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. చెరువులు ఆక్రమణకు గురి కాకూడదనే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు. హైడ్రాను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చాక చర్యలు తీసుకుంటున్నారు. విభజనకు ముందు, తర్వాత చెరువుల ఆక్రమణల గురించి ఆ వివరాలు ప్రజల ముందుంచుతాం. ప్రజల ఆస్తులు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని బట్టి విక్రమార్క తెలిపారు. 2014 కంటే ముందు, రాష్ట్ర విభజన జరగకముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీయని చెప్పారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం వచ్చేంతవరకు ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు, వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు, టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. వాటన్నిటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం. వాటన్నిటిని ప్రజల ముందు కూడా పెడతాం. ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలని, ఆస్తుల్ని, వారి జీవితాలని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయింది. ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు. ప్రజలకు సంబంధించిన నగరాన్ని, ప్రజలకు సంబంధించిన లేక్స్ని కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఆ బాధ్యత చేస్తుంది. ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పుపడతారు. అయితే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంశంపై మరోసారి స్పందించారు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున. తాను న్యాయస్థానం వెలువరించే తీర్పునకు కట్టుబడి ఉంటానని, కోర్టు తీర్పు వెలువడే వరకు ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మవద్దని నాగార్జున ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగార్జున పోస్ట్ చేశారు. కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంశంపై మరోసారి స్పందించిన హీరో నాగార్జున తన అభిమానులకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కన్వెన్షన్కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. 1 సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 24/2/2014న ఒక ఆర్డర్ SR 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అని నాగార్జున తెలిపారు. అంతేకాక ప్రస్తుత నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం తీర్పుకు నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నాను అని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కాగా నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేసిన విషయం తెలిసిందే. తుమ్మడి చెరువు కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేశారని అధికారులకు ఫిర్యాదు రావడంతో కన్వెన్షన్ను నేలమట్టం చేశారు. అయితే దీనిపై చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని సోషల్ మీడియా వేదికగా శనివారం కూడా నాగార్జున స్పందించారు. అయితే కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున తెలంగాణ హైకోర్టును శనివారం ఆశ్రయించడంతో
కూల్చివేతలు ఆపాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికే కన్వెన్షన్ నేలమట్టం కావడం గమనార్హం. చెరువులు నాలాలు ఆక్రమణలకు గురి కావడం, ఆ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేపట్టడం అంతా అందరికీ తెలిసినదే. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వాలు ఎందుకు అలసత్వం వహిస్తాయన్నదే ప్రజల సందేహం. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ వాసులు దీనిపై హర్షం వ్యక్తం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అతిపెద్ద ప్లస్ పాయింట్గా చెప్పాలి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.